పెద్ద పెద్ద బిగ్ జైంట్స్ ఉన్నారు కదా. నా యొక్క ఒపీనియన్లో అయితే నేను కొన్ని పేర్లు చెప్తాను. లైక్ టాటా గారు, అజిమ్ ప్రేమ్జీ గారు, సత్య నాదెల్లా గారు, తర్వాత ఇన్ఫోసిస్ చైర్మన్, రిలయన్స్ ఇండస్ట్రీస్. వీళ్ళందరూ ఒక్క రోజులో అనేది పైకి రాలేదండి. ఇప్పుడు వాళ్ళు చూడడానికి చాలా పెద్ద పెద్ద బిలియనర్స్. వాళ్ళు ఒక్క వాచ్ యూస్ చేసే ఒక వాచ్ మినిమం 4 crores. అంటే ఒక కారు, ఎంత పెద్ద జైంట్ కారు కొనడానికి 4-5 కోట్లు ఖర్చు పెడతారు. అంత పెద్ద జైంట్ కార్ 4 కోట్లది. ఒక చిన్న వాచ్ వాల్యూ కూడా 4 కోట్లే. ఏమంటే వాళ్ళకు నీడ్స్ అన్నీ ఫుల్ఫిల్ అయిపోయాయి. ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద కాస్ట్లీ వాచెస్ వాడతారు. లిమిటెడ్ ఎడిషన్స్ ఉంటాయి అవి. అంటే వాళ్ళు ఇప్పుడు పుడతానే ఒక్కటిన ఏమన్నా పెరిగి పెద్దవాళ్ళు అయిపోయి కోటీశ్వర్లు అయిపోయారా? బై బర్త్ ఎవ్వరికి రాదు కోటీశ్వరుడితనం. ఎవరో 1000లో కాదు, కోట్లో ఒక్కరికి, 1,00,00,000 మందిలో ఒక్క మనిషి అవుతాడండి బై బర్త్ కోటీశ్వరుడు. అలా ఎవరు రారు. ఎవరైనా కూడా సరే చూడండి, పుట్టినప్పటి నుంచి ఒక ఫోకస్, వాళ్ళకు అంటూ ఒక గోల్ అనేది ఉంటుంది. ఆ గోల్ తర్వాత డెడికేషన్ ఉంటుంది. కంటిన్యూస్లీ హార్డ్ వర్క్ చేస్తారు. వాళ్ళు మాత్రమే ఏదో ఒక టైంలో అనేది పెద్ద సక్సెస్ అనేది అచీవ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబర్స్కే చూసుకోండి. మీ ఎక్కువ మోతాదులో పిల్లలు చూసే యూట్యూబ్ ఛానల్ ఏది? సౌరవ్ జోషి. సౌరవ్ జోషి ఇప్పుడుతోనే ఏమన్నా ఛానల్ క్రియేట్ చేస్తూనే ఏమన్నా 40 million అయిపోయిందా, 30 million అయిపోయాడా, 25 million ఐ థింక్ ఏమో ఎంతో ఉన్నాడు. నేను ఎప్పుడో చూస్తేవాడిని, ఇప్పుడు చూడాను. ఇప్పుడు ఏమంటే కొంచెం వర్క్ బిజీ, అందువల్ల. అప్పుడైతే కొంచెం చిన్నవాడిగా ఉన్నప్పుడు చూస్తా అండి, 3-4 years బ్యాక్. ఇప్పుడైతే చూస్తాను అప్పుడప్పుడు ఒక వీడియో అంతే. యాజ్ ఎ క్రియేటర్ ఐ రెస్పెక్ట్ హిమ్, ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్. ఇప్పుడు సౌరవ్ జోషి గురించే చూసుకోండి. ఇప్పుడు సౌరవ్ జోషి ఒక్క రోజులో ఏమన్నా 25 million సబ్స్క్రైబర్స్ అనేది ఏమన్నా గెయిన్ చేస్తాడా? ఒక్క వీడియోకి 40 లక్షలు వచ్చింది, 100 million వ్యూస్. 1 day ఇన్ కార్, అంటే 24 hours ఇన్ కార్. ఆ వీడియోలో నేనైతే చూసాను అది. అప్పుడు అది 100 million వ్యూస్ అయితే లేదు. అప్పుడు చాలా, అంటే సౌరవ్ జోషికి యావరేజ్గా 5 million వ్యూస్ వస్తాయి పర్ డే, 6 million వస్తాయి, 7 million. ఏదైనా ఈవెంట్ వీడియో అయితే కొంచెం ఎక్కువ దాటుతుంది. అంటే 1-2 daysలోనే అంత ఎక్కువ రీచ్ వచ్చే యూట్యూబ్ ఛానల్ ద వన్ అండ్ ఓన్లీ సౌరవ్ జోషిది. ఇంకా రిమైనింగ్ ఉన్నాయి, నేనైతే అందరివి చూడను, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. సౌరవ్ జోషి కూడా నేనేమంత ఎక్కువ చూడను. ఒక విషయం మెయిన్ మన టాపిక్ ఏమంటే, పుట్టనే మనిషి ఎప్పుడు కోటీశ్వరుడు కాదు. కంటిన్యూయస్ హార్డ్ వర్క్, కంటిన్యూయస్గా ఏదైనా ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం. దాంట్లో అది ఒకే పనిలో చాలా, ఐ మీన్ బై బర్త్ ఒక వర్క్ స్టార్ట్ చేస్తే, ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నారు చూసుకోండి ఎగ్జాంపుల్కి. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఫస్ట్ కిరోషన్ పెట్రోల్ అమ్మేవారండి. కిరోషన్ పెట్రోల్ అమ్మేవారు. ఇప్పుడు పెద్ద పెద్ద గ్రూప్స్ అయిపోయాయి వాళ్ళవి. రిలయన్స్ పెట్రోలియం, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎంత పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళవి. ట్రెండ్స్ వాళ్ళదే. తర్వాత జియో సిమ్, ది వరల్డ్ బెస్ట్ నెట్వర్క్. అంటే ఇప్పట్లో ఒకప్పుడు 1 GB మనము, నాకు గుర్తుండేది 1 GB కాదు, 100 MB. 100 MB నేను 25 రూపాయలు, 30 రూపాయలు, అంటే దాదాపు 1000 MB ఈజ్ ఈక్వల్ టు 1 GB కదా. 1024 MB, 1024 MB ఈక్వల్స్ టు 1 GB. అంటే దాదాపు 250 రూపాయలు ఇంటర్నెట్ వాళ్ళు 25 రూపాయలు తెచ్చి పెట్టారంటే, మన ఇండియన్లో అండ్ యావరేజ్ ప్రతి ఒక్క ఇండియన్ అనేది ఇంటర్నెట్ ఈజీగా వాడుతున్నారు. ఇప్పుడు కూడా ఇండియాలో ఉన్నంత చీప్ అండ్ బెస్ట్ కాస్ట్ ఎక్కడా కూడా ఇంటర్నెట్ లేదండి. అంత చీప్ అండ్ బెస్ట్ కాస్ట్ ఇండియాలో. అంటే ది మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏమంటే, కంటిన్యూస్గా మెయింటైన్ చేయండి ఏ వర్క్ అయినా కూడా సరే. మీరు బిజినెస్ చేస్తున్నారా, మీరు జాబ్ చేస్తున్నారా, ఏ వర్క్ అయినా ది ఎండ్లో మీరు రిజల్ట్ చేయాలి. మీరు యూట్యూబే చేస్తున్నారా, యూట్యూబ్ వీడియోస్ క్రియేట్ అవ్వాలనుకుంటున్నారా, కంటిన్యూస్గా ఒక వర్క్ ఖచ్చితంగా చేయండి. మీరు అందులో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు.